1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం. ఓకే, సో క్లియర్గా చూడండి. ఇన్ ఫిగర్ ఏబిసిడి ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్. అవునా, సో మనకి ఈ ఫిగర్లో ఓన్లీ ఈ షేడెడ్ పోర్షన్ యొక్క ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దానికంటే ముందు ఫస్ట్ మనం క్వశ్చన్ని బాగా అబ్జర్వ్ చేసి, ఇది ఏ షేప్ చూడండి, ఇక్కడ 40 సెంటీమీటర్స్ ఉంది, ఈ సైడ్ కూడా మనకి 40 సెంటీమీటర్స్ ఉన్నాయి. అవునా, సైడ్స్ సేమ్ ఉన్నాయంటే అర్థం ఏంటి, అది స్క్వేర్ అని కదా. అవునా, సో ఈ ఓన్లీ షేడెడ్ పోర్షన్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, టోటల్ స్క్వేర్లోంచి ఈ ట్రయాంగిల్ని కనుక నేను రిమూవ్ చేస్తే వచ్చేది నాకు షేడెడ్ రీజియన్ యొక్క ఏరియాని. అవునా, సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేస్తే నాకు వచ్చేది షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ చేయాలి. ఓకే, ఇది ఓకే, క్వశ్చన్ చూడగానే మనకి కాన్సెప్ట్ అనేది అర్థమైంది. నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటి, ఫార్ములాస్. ఏరియా ఆఫ్ ది స్క్వేర్కి ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్. అవునా, మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏ స్క్వేర్ అంటున్నాను, సైడ్ ఏ ఎంత ఇచ్చాడు, 40 ఇంటూ 40 కాబట్టి ఏ 40 కాబట్టి ఏ స్క్వేర్ అంటే 40 ఇంటూ 40 మైనస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటున్నాం. క్లియర్గా చూడండి, ఇది కనుక మనకి ఏబిఎఫ్ అనుకున్నాం, మన ట్రయాంగిల్ అనుకుంటే బేస్ ఏంటి 40 కదా, ఇంటూ హైట్ ఏంటి, ఇక్కడ ఏ హైట్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా అదే కదా, ఇక్కడున్న 40 కదా, ఇక్కడ కూడా మనకి హైట్ అయ్యేది. అవునా, ఈ 40 ఇక్కడ కాబట్టి హైట్ కూడా నాకు 40. ఓకే, క్యాన్సిలేషన్ చేయడానికి చాలామంది ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసి తర్వాత 1600 చేసి మైనస్ చేసి చాలా లెందీగా చేశారు. అంత అవసరం లేదు, చాలా ఈజీగా అలా చేయొచ్చు. ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 40. అవునా, 40 ఇంటూ 40 ఎంత, 1600 అని మనం కామన్ తీయచ్చు. 1600 కనుక ఇక్కడ మనం కామన్ తీస్తే మిగిలింది ఏంటి, నాకు ఇక్కడ 1 కదా, 1 మైనస్ 1/2 ఎంత, 1600 ఇంటూ సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఎంత, 1/2 కదా, 2 1s 2 800. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 800 యూనిట్స్ ఏంటి మనకి సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ రకంగా మనం క్యాన్సిలేషన్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, రాము సేస్ దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఈస్ A ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 7 ఇంటూ 5 సెంటీమీటర్ స్క్వేర్ అండ్ గోపి సేస్ దట్ ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 8 ఇంటూ 5 సెంటీమీటర్ స్క్వేర్. హూ ఈస్ కరెక్ట్, వై? ఎవరు కరెక్ట్, ఎందుకు కరెక్ట్ అంటున్నాడు. ఫస్ట్ మనం రాముది కనుక చూస్తే హాఫ్ ఇంటూ 7 ఇంటూ 5 అంటున్నాడు. ఒకసారి ఫిగర్ క్లియర్గా చూడండి, ఇక్కడ 7 అనేది ఏంటి, కంప్లీట్ బేస్ కాదు. అవునా, కంప్లీట్ బేస్ అనేది కాదు 7 అనేది. 7 ఏంటి, ఓన్లీ ఎస్ నుంచి ఆర్కే. అవునా, బేస్ అంటే ఏ బేస్ రావాలి, కంప్లీట్ బేస్ రావాలి కదా, కాబట్టి తను రాంగ్. నెక్స్ట్ గోపి చూస్తే హాఫ్ ఇంటూ ఇది బేస్, హైట్ అనేది మనకి ఇదైనా ఒకటే కాబట్టి సో గోపి ఇస్ 100% రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ABCD రెక్టాంగిల్ విత్ AB ఈక్వల్ టు 8 సెంటీమీటర్, BC ఈక్వల్ టు 16 సెంటీమీటర్ అండ్ AE ఈక్వల్ టు 4 సెంటీమీటర్. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ BCE. ఓకే, is the area of triangle BCE is equal to the sum of the area of the triangle BAE and triangle CDEY. ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చూస్తే, సో మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడో ఒకసారి చూడండి. ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BCE. BCE అంటే ఏంటి, ఇది కదా, ఈ BCE ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తే, ఓకే, ఇది సపోజ్ A1 అనుకుందాం, ఇది A2 అనుకుందాం, ఇది A3 అనుకుందాం. మన క్వశ్చన్ ఏమంటున్నాడు, A1 ఈక్వల్ టు A2 ప్లస్ A3 అవుతుందా అనేది క్వశ్చన్. అవునా, ఈ ఏరియా అనేది సమ్ ఆఫ్ దీస్ 2 ఏరియాస్కి ఈక్వల్లా కాదా అనేది మనకి క్వశ్చన్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫస్ట్ ఈ ఇన్నర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఒకసారి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ మనకి ఈ ఇన్నర్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, A1 యొక్క ఏరియా ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, బేస్ ఎంత మనకి 16 కదా, ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు 8 సెంటీమీటర్. ఈ హైట్ అన్నా ఒకటి 8. అవునా, 2 1s 2 8s ఈక్వల్ టు 64 సెంటీమీటర్ స్క్వేర్ అనేది దీని యొక్క ఏరియా, 64 సెంటీమీటర్ స్క్వేర్. ఏటీ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే హాఫ్ ఇంటూ, చూడండి ఈ రీజియన్ యొక్క ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, హాఫ్ ఇంటూ బేస్ ఏంటి మనకి, బేస్ అనేది 4 సెంటీమీటర్స్ కదా, 4 ఇంటూ హైట్ ఏంటి మనకి 8. 2 1s 2 4s 4 4s ఎంత మనకి 16. అవునా, అంటే A2 ఏరియా ఎంత వచ్చింది నాకు 16 సెంటీమీటర్ స్క్వేర్. ఇదేమో 64, ఇదేమో 16. A3 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫార్ములా ఏంటి,
హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ ఇంటూ టోటల్ 16 అయితే ఆపోజిట్ సైడ్ కూడా మనకి రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇది 16 అయితే టోటల్ కూడా మనకి 16 కదా, ఇది 4 అంటే ఈ పోర్షన్ ఏమవుతుంది 12 కాబట్టి 12 ఇంటూ ఓకే హైట్ ఎంత మనకి, సో క్లియర్గా చూడండి 8 అవునా, 2 1s 2 6 6 8 ఎంత మనకి 48. సో క్లియర్గా చూడండి దీని యొక్క ఏరియానేమో 48 వచ్చింది, ఇది 16 అవునా, 48 + 16 ఎంత మనకి 64 అవునా. సో ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్సైడ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ దీస్ టూ ట్రయాంగిల్స్ అనేది మనకి ప్రూవ్ అయ్యింది కాబట్టి సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో క్లియర్గా చూడండి మనకి అవుతుందా కాదా అని చెక్ చేయమని చెప్పాడు, 100% అవుతుంది. ఓకే నెక్స్ట్ క్లియర్గా చూడండి. సో ఇన్ ట్రయాంగిల్ PQR PQ ఈక్వల్ టు 4 సెంటీమీటర్, క్లియర్గా చూడండి PQ అనేది 4 సెంటీమీటర్, PR ఈక్వల్ టు 8 సెంటీమీటర్, PR అనేది మనకి 8 సెంటీమీటర్. ఫైన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR, ఈ టోటల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, బేస్ ఎంత 4, హైట్ ఎంత మనకి 6, 2 1s 2 2s ఓకే 12 centimeter square is the area of the triangle PQR. మనకి ఏం అడుగుతున్నాడు, ద లెంత్ ఆఫ్ QS అవునా, QS యొక్క లెంత్, ఇది QS కదా అవునా. క్లియర్గా చూడండి ఈ మొత్తం ట్రయాంగిల్లో ఇదేంటి, ఇది బేస్ అవునా, ఈ 8 సెంటీమీటర్ అనేది ఏంటి PR, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్ బేస్ నాకు 8, హైట్ నాకు తెలియదు, హైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో క్లియర్గా చూడండి మనకి ఏరియా ఎంత వచ్చింది 12 సెంటీమీటర్ స్క్వేర్ కదా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సో ఈ హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో ఏరియా ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఏరియా ఆల్రెడీ మనకు వచ్చింది 12 సెంటీమీటర్స్, 12 ఈక్వల్ టు 1/2 ఇంటూ బేస్ ఎంత చూడండి 8 ఓకే, హైట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 2 1s 2 4s 4 1s 4 3s. సో వాట్ ఈస్ ద హైట్, హైట్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో QS లెంత్ ఎంత మనకి 3 సెంటీమీటర్స్. మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.